ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ప్రియ సహోదరి సహోదరులారా, మరొక పర్యాయము మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అక్టోబరు 31వ తారీఖు మార్టిన్ లూథర్ గారి రిఫర్మేషన్ దినోత్సవం, దిద్దుబాటు దినోత్సవము, 508వ దిద్దుబాటు దినోత్సవ శుభాలు వందనములు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, మార్టిన్ లూథర్ గారి లూథర్ దేవశాస్త్ర బాహ్య చిహ్నము అని ఒక వలయాకారంలో నల్లని శిలువ చుట్టూ హృదయాకారంలో ఎర్రని రంగుతో, గులాబీ రంగు తెల్లని, ఆ ప్రక్కనే నీలిరంగు వలయము, బంగారు వర్ణం కలిగిన వలయముతో ఉన్నటువంటి ఈ దేవశాస్త్ర బాహ్య చిహ్నం ఒకటి ఉన్నది. దీనినే ద సింబల్ ఆఫ్ లూథర్స్ థియాలజీ అని కూడా మనము ఇంగ్లీష్లో అనుకుంటాం. మరి ఈ చిత్రాన్ని, ఈ వలయాకారంలో ఉన్నటువంటి దాని యొక్క ఆంతర్యం ఏమిటో ఒకసారి గమనిద్దాం. నలుపు రంగులో ఉన్న శిలువ, నలుపు చీకటికి పాపానికి గుర్తుగా ఉంటూ ఉన్నది. ఆ శిలువ ఆకారము, శిలువ వేయబడినటువంటి క్రీస్తు పాపమనే చీకటిని ఛేదించి మనలను రక్షించినటువంటి శిలువ. మానవ జీవితాలకు గుర్తుగా ఉన్న చీకటి అనే పాపాన్ని నశింపచేసి రక్షణను మనకు అనుగ్రహించాడు. ఆ శిలువ చుట్టూ ఉన్న ఎర్రని హృదయాకారం, ఎరుపు శక్తికి, ధైర్యమునకు, విశేషముగా విమోచనకు గుర్తుగా ఉంటూ ఉన్నది. శిలువ రక్షణకు గుర్తుగా ఉంటే, ఎర్రని హృదయము విమోచనకు గుర్తుగా ఉంటూ ఉన్నది. హృదయము సహజమైన రంగు, హృదయములోని నమ్మిక చొప్పున ఒకడు నీతిమంతుడుగా తీర్చబడును. నల్లని శిలువ మనలను కించపరుస్తూ ఉన్నను, శ్రమ పరిచేదైనను హృదయమును నశింపచేయక ఉల్లాసముగా, సాహసోపేతముగా జీవింపజేస్తూ ఉన్నది. ఇక హృదయము చుట్టూ ఉన్న తెల్లని గులాబీ, తెల్లదనము వైట్, సౌఖ్యము, శాంతి, సమాధానములకు సూచన. తెలుపు స్వచ్ఛత, అమాయకత్వము, నిష్కపటత్వమునకు గుర్తుగా ఉంటూ ఉన్నది. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. తెల్లదనము వైట్, సౌఖ్యము, శాంతి, సమాధానములకు సూచన. తెలుపు స్వచ్ఛత, అమాయకత్వము, నిష్కపటత్వమునకు గుర్తుగా ఉంటూ ఉన్నది. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. విశ్వాసిని ఆనందమయమగు గులాబీ సమాన స్థితిలోనికి నడిపించును. ఆ ధవళవర్ణ గులాబీ విశ్వాసమనున్నది లోకం ఇస్తూ ఉన్నదని లోక సంబంధమైన వ్యక్తులు అనుకుంటూ ఉన్నారు. ఎరుపునకు మారుగా తెల్లని గులాబీ రేకులు ఆత్మలకును సకల దూతలకును చిహ్నముగా కనబడుతూ ఉన్నవి. ప్రియమైనటువంటి వారలారా, ఇక నీలిరంగు వలయం, బ్లూ, దేవుని పట్టణమునకు గుర్తు, ప్రశాంతత, స్థిరత్వము, నమ్మకత్వమునకు గుర్తు. ఆకాశపు నీలిరంగును ధవళవర్ణపు గులాబీలో ఉంచుట
ఉద్దేశము. అలాంటి ఆనందము ప్రస్తుత ఆత్మయందలి విశ్వాసము భవిష్యత్తులో మనము అనుభవించు పరమానందమునకు సూచనగా ఉంటూ ఉన్నది. ఇక ఆ గులాబీ రేకుల మధ్యలో ఆకుపచ్చ రంగు, గ్రీన్, ఆహ్లాదమునకు గుర్తు. ఆకుపచ్చ ప్రకృతి ఎదుగుదల, ప్రశాంతతను, అభివృద్ధిని సూచిస్తూ ఉన్నది. ప్రస్తుత ఆనందముతో భవిష్యత్ పరమానందముతో ప్రశాంతత, సస్యశ్యామలమైన ఎదుగుదలను సూచిస్తూ నడిపిస్తూ ఉంది. ఇక బంగారు రంగు వలయం, గోల్డ్. బంగారు రంగు పరిశుద్ధతకు గుర్తు, ప్రశాంతత, విలాసవంతమైన జీవితమునకు గుర్తు. ఇహమందు విలువైనటువంటి వస్తువులతో సంతోషించు మనం విలువైన బంగారు లోహము వలయం వలె ప్రశస్తమును, అనంతమగు ఆనందమునకు సూచనగా ఉంది. ప్రియమైనటువంటి వారలారా, ఈ సింబల్ యొక్క ఉద్దేశము చీకటి పాపాన్ని శిలువ రక్షణ ద్వారా ఆత్మలకు ఇచ్చు శాంతి సంతోషములతో, ధవళవర్ణపు ఆనంద పరమానందముతో, సస్యశ్యామలమైన ఎదుగుదలతో, అనంతమైన పరలోకపు ఆనందము పొందబోవు జీవము కొరకు ప్రభువు మీ అందరికీ తోడైండునుగాక. దీనిని ప్రియమైనటువంటి వారలారా మనము ద సింబల్ ఆఫ్ లోథర్స్ థియాలజీ, లోథర్ దేవశాస్త్ర బాహ్య చిహ్నం అని చెప్పబడుతూ ఉన్నది. ఈ ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే, నీతిమంతుడు విశ్వాసము వలన జీవించును అను పరిశుద్ధ లేఖనాన్ని బట్టి అప్పటి వరకు రోమన్ కేథలిక్ వారి సంకెళ్లలో ఉన్న పరిశుద్ధ గ్రంథమును అనగా దేవుని వాక్కును అందరికీ అందుబాటులోనికి తేవడానికి రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ గారు చెప్పిన 5 ఆత్మీయ సూత్రాలను పునాదిగా చేసుకుని ప్రొటెస్టెంట్ ఉద్యమాన్ని ప్రపంచ నలుమూలలకు వ్యాపింపచేయడానికి కారకుడయ్యాడు. నేడు ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘము వారికి మహనీయుడు కేవలము ఏదో లూథరన్ సంఘమునకు మాత్రమే కాదు, కానీ ప్రపంచ సంఘాలన్నిటికీ ఆయన ఎంతో మార్గము చూపించాడు. ఆయన ఎంతగానో మన కొరకు ప్రయాసపడ్డాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ విషయాన్ని కూడా మార్టిన్ లూథర్ గారి ప్రధానమైన 5 ఆత్మీయ సంస్కరణలు మనందరికీ తెలిసినవేనండి. ఈ 5లో మొదటిది సోలా గ్రేషియా, గ్రేసా ఎలోన్, గ్రేస్ ఎలోన్. మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప వలనే. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 8 నుండి 9 వచనాలు గమనిస్తే అక్కడ మనం చూడగలుగుతాం. గ్రేస్ ఎలోన్, కృప ద్వారానే రక్షణ. రెండవది సోలా స్క్రిప్చర్, స్క్రిప్చర్ ఎలోన్. ఆత్మీయ జీవితానికి కొలబద్ద పరిశుద్ధ వాక్యము. మూడవది సోలా ఫిడే, ఫెయిత్ ఎలోన్. ప్రభువునందు విశ్వాసము ద్వారా రక్షణ. ప్రియమైనటువంటి వాళ్ళ నాలుగవది సోలా క్రిస్టా, క్రైస్ట్ ఎలోన్. క్రీస్తు ద్వారానే ప్రభువు సన్నిధికి చేరగలం. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో మనము చూడగలుగుతాం. ఇక 5వది సోలా డియో గ్లోరియో, గ్లోరీ ఆఫ్ గాడ్ ఎలోన్. క్రీస్తు ప్రభువు ద్వారా ఎల్లప్పుడూ దేవుని మహిమపరచాలి. నీతిమంతుడు విశ్వాసము మూలమున జీవించును అనే వాక్యాన్ని బట్టి మార్టిన్ లూథర్ గారు పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ చదవాలనేటటువంటి ఉద్దేశముతో తాను సాహసోపేతమైన ఉద్యమము చేసి
ప్రపంచ మానవాళికి దేవుని వాక్కులను అందుబాటులో ఉంచిన మహనీయుడు. అందును బట్టి డినామినేషన్లకు అతీతముగా అందరూ మన చేతిలో పరిశుద్ధ గ్రంథము ఉన్నది అంటే అది మార్టిన్ లూథర్ గారి యొక్క పుణ్యమని నమ్మి ఆయన సిద్ధాంతాలు 95 సిద్ధాంతాలను విటెంబర్గ్ దేవాలయ ద్వారమునకు కొట్టినటువంటి ఆ 95 సిద్ధాంతాలను బట్టి మన జీవితాలను మన సంఘాలను మనం సరి చేసుకుని ఆ మహనీయులు చూపించినటువంటి బాటలో నడుద్దాం. అలాంటి కృపా సహాయము దేవుడు మీ అందరికీ అందించి బలపరచునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, 508వ రిఫర్మేషన్ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, మరొక పర్యాయము రిఫర్మేషన్ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. వీడియోని వీక్షించండి, ప్రోత్సాహకరముగా ఉండులాగున లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా సలహాలుంటే తెలియపరచాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు.